ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోऽఖిలజ్ఞానమతధ్వహంత దివాకరః జయత్యమిత సద్జ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జన మునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకైరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనం మనాంగ్మా కృథాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రయుగలం హిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసుర సిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ నారాయణాయ పరిపూర్ణ గుణర్ణవాయ విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. భగవంతుడు ఎంత కరుణామయుడో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దుర్యోధనునికి యుద్ధ సహాయం కావాలని కోరి వచ్చినప్పుడు యుద్ధ సహాయం చేశాడు భగవంతుడు. యుద్ధానికి సహాయం చేశాడు. ఆ తరువాత ఎందరో శాంతిని కోరుకున్నారు. అందులోనూ భీమసేన దేవుల వారు కూడా శాంతిని కోరుకుంటూ ఉన్నాడు. కృష్ణునికి చెప్పాడు, కృష్ణయ్య ఎలాగైనా సంధానం చేయించవయ్యా, 5 నగరాలు చాలు పరిపాలించడానికి. కౌరవులకు ఊడిగం చేసుకుంటూ వారి దాస్యం చేసుకుంటూ బ్రతుకుతాము, కానీ యుద్ధం వల్ల ఎందరికి హాని కలుగుతుంది అనే విషయాన్ని కృష్ణునికి చెప్పాడు. కృష్ణుడు అన్నాడు, ఏంటి బలం అంతమయ్యిందా, సామర్థ్యం కందిపోయిందా అని కృష్ణుడు అంటే తన సామర్థ్యాన్ని భీమసేన దేవుల వారు చెప్పారు. కృష్ణునికి తెలుసు భీమసేనుని సామర్థ్యం ఏంటో. ఇలా అక్కడ శాంతి కోసం, సంధానం కోసం అందరూ పట్టుపట్టిన తరువాత కృష్ణుడు అన్నాడు, సరే ఒకసారి నేను కూడా సంధానం కోసం వెళతాను. సర్వోత్తముడు భగవంతుడు దూతగా తను వెళుతూ ఉన్నాడు. చూడండి, ప్రపంచం యొక్క క్షేమాన్ని తలచే వారి స్వభావం ఎలా ఉంటుందో. దుర్యోధనుని వల్ల ఎంత హాని కలిగింది, ఎందరికి హాని కలుగుతూ ఉంది. అయినా కూడా మరోసారి సంధానం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయినా కూడా దుర్యోధనుడు పట్టుపట్టలేదు, దుర్యోధనుడు పట్టు వదల్లేదు. నేను యుద్ధం చేస్తాను అంటే సంధానం కోసం వస్తూ ఉన్నారంటే ఏదో తిరకాసు ఉంటుంది అనుకున్నాడు. ఓడిపోతామనే భావన పాండవుల్లో ఉందేమో. 11 అక్షౌహిణీ సైన్యం మాది, 7 అక్షౌహిణీ సైన్యం వారిది, కనుక మాదే పై చేయి అవుతుంది, మేమే గెలుస్తాం అని తను అనుకున్నాడు. మళ్ళీ సంధానానికి వస్తూ ఉండటం వల్ల అలా అనుకున్నాడేమో దుర్యోధనుడు. మరి అయినా భగవంతుడు కరుణతో సంధానం చేసుకోవడానికి వెళుతూ ఉన్నాడు. కృష్ణ రాయబారం జరుగుతూ ఉంది. రాయబారానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు సాత్యకి రథంలో కూర్చున్నాడు. పాండవులందరూ కూడా కృష్ణుణ్ణి వెంబడించారు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత కృష్ణుడు
వారికి చెప్పాడు. విప్రవరైర్ యయో కురున్ సంస్థాప్య. ఎంత దూరం వరకని మీరొస్తారు? చాలు, ఇంతవరకొచ్చింది చాలు. మీరు మీ మీ ఇళ్లకు వెళ్ళండి అని పాండవులకు, సాత్యకికి, వారికందరికీ చెప్పి బ్రాహ్మణులతో కూడుకొని కృష్ణుడు వెళుతూ ఉన్నాడు. భగవంతుడొక్కడే? భగవంతుడు ఇద్దరున్నారా? లేదే. భగవంతుడు మాత్రం ఒక్కడే. అందరూ భగవంతుని సేవకులే. అలాంటి భగవంతుడు ఇప్పుడు పరశురామ స్వరూపంతో అవతరించాడు. వేదవ్యాసదేవులుగా అవతరించారు. అక్కడక్కడ పరశురామదేవుల వారు మరియు వేదవ్యాసదేవుల వారు కృష్ణుణ్ణి చేరుకున్నారు. ఎందుకంటే కృష్ణుని సంధానపు మాటలు ఎలా ఉంటాయి, ఆ మాటలను అర్థం చేసుకోవడం భగవంతునికే సాధ్యం, మరెవరికి సాధ్యమవుతుంది? కనుక కృష్ణుని మాటలను అర్థం చేసుకోగల సామర్థ్యం వేదవ్యాసదేవుల వారికి, పరశురామదేవుల వారికి మాత్రమే తప్ప మరెవరికీ లేదు. భగవంతుని ఆ వైభవాన్ని చూడడానికని వేదవ్యాసదేవుల వారు, పరశురామదేవుల వారు తమ మరో రూపం యొక్క మహిమను చూడడానికని వారు కూడా వెళుతూ ఉన్నారు. మధ్య మధ్యలోని ఎన్నో రాష్ట్రాల ప్రజలందరూ కూడా కృష్ణుని దర్శనం చేసుకుని కృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ కృష్ణునికి పుష్పవృష్టిని చేస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలు కూడా పుష్పవృష్టి చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో గజాహ్వయం అంటే హస్తినావతికి కృష్ణుడు వచ్చాడు. పరోప్రమేయ, అప్రమేయుడు పరమాత్ముడు. పరమాత్ముణ్ణి తెలుసుకోగలగటం ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎవరి వల్ల పరమాత్ముణ్ణి తెలుసుకోవటం సాధ్యం కాదు. అలాంటి అప్రమేయుడైన సర్వోత్తముడైన భగవంతుడు హస్తినావతికి వెళ్ళాడు. హస్తినావతికి వెళ్ళిన తరువాత భీష్మ మొదలైన వారందరూ కూడా ఎదురేగి కృష్ణుణ్ణి పూజించుకున్నారు. కృష్ణునికి సన్మానం సమర్పించారు, గౌరవాన్ని సమర్పించారు. రాజమార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా దుర్యోధనుని ఏలికలో ఉన్నారు. కాబట్టి చాలా అశాంతితో వారందరూ ఉన్నారు, అసమాధానంతో వారందరూ కూడా ఉన్నారు. కృష్ణుని ఆ మొహాన్ని చూసి, కృష్ణుని స్వరూపాన్ని చూసి ఆ ఆనందాన్ని అనుభవించాలనే ఉత్సాహంతో ప్రజలందరూ కూడా వచ్చి కృష్ణుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అనంతగుణ పరిపూర్ణుడు పరమాత్ముడు. అలాంటి భగవంతుని దర్శనం గావించుకుని ప్రజలందరూ కూడా సుఖంతో వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. తరువాత ప్రజలందరూ కృష్ణుణ్ణి పూజించిన తరువాత, రాజులు మంత్రులందరూ పూజించిన తరువాత సంతోషంతో తను ధృతరాష్ట్రుని ఇంటికి వెళ్ళాడు అనంతుడు పరమాత్ముడు. అక్కడ తనకు కళ్ళు కనబడవు కనుక భీష్మాచార్యుల వారిని పురమాయించాడు ధృతరాష్ట్రుడు. ఆ భీష్మాదులందరూ కూడా, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ మొదలైన వారందరూ కూడా కృష్ణుణ్ణి పూజించారు. అలాగే దుర్యోధనాదులు వచ్చారు, పూజించారు భగవంతుణ్ణి. పూజించక తప్పదు కదా, చూస్తూ ఉన్నారు. కనుక పూజించాలి అనే ఉద్దేశం వారికి లేదు, సద్భావన లేదు. అయినా పూజించడానికి వారు సమాయత్తమయ్యారు. ఆ సందర్భంలో యథోచితమైన సత్కారాన్ని భీష్మాదులందరూ కూడా చేశారు. స్వర్ణాసనం పైన, సింహాసనం పైన భగవంతుడు కూర్చున్నాడు. అలా కూర్చుని వారందరినీ కూడా ఆశీర్వదించాడు. ఆ తర్వాత దుర్యోధనుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడే తప్ప, ఇంటికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు కూడా పూజించాలనుకున్నాడు. పూజాద్రవ్యాలను తెచ్చాడు, పూజించడానికి ఉపక్రమించాడు. అయినా కూడా దుర్యోధనుని పూజను స్వీకరించకుండా నేరుగా ఆ భగవంతుడు కృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. భీష్మాదులు మా ఇంటికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. అయినా కూడా ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు వీరెవరూ కూడా కిమ్మనలేదు, వీరెవరూ కూడా నివారించలేదు. కనుక వారి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు భగవంతుడు. లేదు, కాస్త విదురుని ఇంటికి వెళ్ళి రావాలి అని తను అనుకున్నాడు, సంకల్పించుకున్నాడు. విదురుని ఇంటికి వెళ్ళాడు. చూడండి, ధర్మం చేసిన వారి ఇంటికి భగవంతుడు వస్తాడే తప్ప రమ్మని ఎంత పిలిచినా భగవంతుడు అధార్మికుల ఇంటికి వెళ్ళడు. ద్రౌపది యొక్క అవమానాన్ని తిలకించారే, అలాగే మీ ఇంటికి ఎందుకు రావాలి? ఏం పుణ్యం చేశారని ఒక స్త్రీకి, ఒక మహిళకు అవమానం జరుగుతూ ఉంటే అలాగే కూర్చున్నారే, ఇది అధర్మమని ఎవరూ చెప్పలేదే. మీ ఇంటికి నేనెలా రాగలననుకున్నారు? ఎలా వస్తాననుకున్నారు? కానీ విదురుడు మాత్రం ఇది అధర్మం అని చెప్పాడు గనుక విదురుని ఇంటికి భగవంతుడు వెళ్ళాడు. ఆ విదురుని సపర్యలను తను స్వీకరించాడు.
ఎలాంటి సపర్యలను తను చేయగలడు? రాజాధిరాజులు చేయాల్సిన సపర్యలను తను చేయగలడా? లేదే. అయినా భగవంతుడు ఆ రాజాధిరాజ పూజలను భగవంతుడు కోరుకోడు. ప్రేమయుక్తమైన, భక్తియుక్తమైన పూజను, సన్మానాన్ని భగవంతుడు కోరుకుంటాడే తప్ప, రాజాధిరాజ యోగ్యమైన పూజను భగవంతుడు కోరుకోడు. అలా విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుని సత్కారాన్ని భగవంతుడు స్వీకరించాడు. స్వీకరించి అక్కడ విదురుణ్ణి అనుగ్రహించాడు. ఉపేక్షిత ద్రౌపదీత్యప్రమేయ జగామ గేహం విదురస్య శీఘ్రం. వేగంగా ఆ విదురుని ఇంటికి వెళ్ళి భక్తితో చేసిన ఆ పూజను స్వీకరించాడు. ఏమి ఇచ్చుకున్నాడు భగవంతునికి? దుర్యోధనుడు ఏమివ్వడానికి సిద్ధమయ్యాడు? విదురుడు ఏమిచ్చాడు? దాన్ని గమనించాలి. భీష్మాదుల వారు ఏమిచ్చేవారు? సర్వసమర్పణం చేసుకునేవారా? లేదే. దుర్యోధనునికి తమను తాము సమర్పించుకున్నారు. అలా తమను తాము ఆ భీష్మాదులు కృష్ణుడికి సమర్పించగలరా? లేదే. సర్వసమర్పణం చేసుకోవాలి భగవంతుడు వచ్చినప్పుడు. సర్వసమర్పణం చేసుకోగల స్తోమత ఎవరికైతే ఉందో, ఎవరైతే చేయగలుగుతారో వారింటికే భగవంతుడు వెళతాడే తప్ప, అసమగ్రమైన పూజను చేసే వారి ఇంటికి భగవంతుడు వెళ్ళడు. ఏదో నెపంతో, ఉద్దేశ్యంతో, నిమిత్తంతో, కామంతో, అపేక్షతో, ఆశతో, అభిలాషతో పూజించాలని అనుకునే వారి ఇంటికి భగవంతుడు వెళ్ళడు. సర్వసమర్పణం చేసుకోవాలట. అలా విదురుడు సర్వసమర్పణ చేసుకున్నాడు. చూడండి, మమ్మల్ని గురించి మేము కూడా పట్టించుకోవాలి. భగవంతునికి సర్వసమర్పణం చేయగలమా? చేయాలి అన్నప్పుడే భగవంతుడు మా ఇంటికి రాగలడు. భగవంతుడి మా ఇంటికి వస్తాడు. విదురుడు సర్వస్వ సమర్పణాన్ని చేసుకుని ఆ భగవంతుణ్ణి పూజించాడు. చాలా ఆనందంతో, సంతోషంతో ఆ విదురుణ్ణి ఆశీర్వదిస్తూ, అనుగ్రహిస్తూ ఆ పూజను స్వీకరించాడు. భగవంతుడు ఆ రోజు అక్కడే విదురుని ఇంట్లోనే తను బస చేశాడు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ధృతరాష్ట్రుని కొడుకు దుర్యోధనుడు కృష్ణుణ్ణి పిలుచుకొని వస్తూ ఉన్నాడు. కౌరవ సభను ప్రవేశింపజేశాడు. మణికంచన నిబద్ధమైన ఆసనంలో తనను కూర్చోబెట్టాడు. మునులందరూ ఉన్నారు. ఎలాంటి వారు? పరమార్థవేదిభి. ఏది పరమార్థమో, ఏది అపరమార్థమో, ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో తెలుసుకున్నవారు మునులందరూ కూడా. దుర్యోధనుడు అన్యాయం చేస్తూ ఉన్నాడు. పాండవులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. బలవంతులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. గుణవంతులకు అన్యాయం చేస్తూ ఉన్నారనే పరమార్థాన్ని తెలుసుకున్న వారందరూ కూడా మునులు వాళ్ళు. అలాంటి మునులతో కూడుకుని ఆ సభ శోభిల్లుతూ ఉంది. అక్కడ కూడా భీష్మ మొదలైన వారందరూ కూడా సభలో భగవంతుణ్ణి పూజించారు. యథోచితమైన ఆసనాన్ని భగవంతునికి సమర్పించారు. మొట్టమొదట వివిధమైన కులాసా వార్తలు సంపన్నమైన తరువాత యోగ్యమైన కాలంలో కలికల్మషాపహుడైన, కలి మాలిన్యాన్ని తొలగించగల సామర్థ్యం భగవంతునికి మాత్రమే ఉంది. అలా భగవంతుని మాటలు ఎలాంటివంటే కలి మాలిన్యాన్ని తొలగించగల సామర్థ్యం ఆ మాటలకు ఉన్నాయి. అలాంటి మాటలను, అలాంటి ఉపదేశాన్ని భగవంతుడు చేస్తూ ఉన్నాడు. కృష్ణుడు సందేశం ఇచ్చాడు. వైచిత్రవీర్య స్వకులస్య వృద్ధ్యై ప్రదేహి రాజ్యం తవ సత్సుతాయ యశశ్చ ధర్మం పరమం ప్రసాదం మమ త్వమాప్నోషి తవైవ రాజన్. చూడండి, ఎంతగా ధృతరాష్ట్రునికి బోధిస్తూ ఉన్నాడు భగవంతుడు. అయినా కృష్ణుని మాటల్నే పెడచెవిన పెట్టాడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కాదు. దుర్యోధనునిపైని మమకారంతో ధృతరాష్ట్రుడు మంచివాడు, సజ్జనుడు, ధృతరాష్ట్ర అనే గంధర్వుడు మూల రూపంలో అలాంటి మహానుభావుడే కృష్ణుని మాటల్ని పెడచెవిన పెట్టాడు. ఇక మా పరిస్థితి ఏంటి ఆలోచించాలి. ఎలాంటి అనర్థం మాకు కలుగుతుందో కృష్ణుని మాటల్ని జబదాటితే. కృష్ణుడు మాకేం చెప్పాడు అని అనుకుంటారా? అహరహ సంధ్యాముపాసీత, ముప్పూటలా సంధ్యావందనం చేయాలి. ఎవరి ఆదేశం ఇది? కృష్ణుని ఆదేశమే ఇది. మన్మనాభవ, మనస్సు నాయందు ఉంచమని కృష్ణుడు చెప్పాడు. మద్భక్తో భవ, నా భక్తుడవు కావాలని భగవంతుడు చెప్పాడు కృష్ణుడు. మద్యాజీ, నన్ను ఉద్దేశించి యాగం చేయమన్నాడు కృష్ణుడు. మాం నమస్కురు, నన్ను నమస్కరించమన్నాడు భగవంతుడు. ఇన్ని ఉపదేశాలను భగవంతుడు చేస్తే ఆ ఉపదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నామా? లేదే. ఉపదేశాన్ని పరిపాలించాలి, ఉపదేశాన్ని ఆలకించాలి, శ్రద్ధతో ఆలకించాలి. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, ధృతరాష్ట్ర, నీ కులాభివృద్ధి జరగాలంటే నీ సత్సుతుడు ఎవరైతే ఉన్నాడో, చూడండి ఎలాంటి పదం ప్రయోగం చేస్తూ ఉన్నాడో,
దుర్యోధనాదులు నీ కొడుకులే నిజమే. కానీ తన వల్ల నీకు మంచి జరగదు. తన వల్ల నీకు సద్గతి కలగదు. ధర్మరాజు చేసిన శ్రాద్ధం వల్ల నీకు సద్గతి కలుగుతుందే తప్ప, దుర్యోధనుడు చేసిన శ్రాద్ధం వల్ల నీకేం కలుగుతుందసలు? ఎలాంటి సద్గతి నీకు కలుగుతుంది? పక్షమాసం సంపన్నమవుతూ ఉంది. పితృవుల ఉద్దేశ్యంతో శ్రాద్ధ కర్మ చేయాలి. తద్దినం పెట్టాలి. పిండ ప్రదానం చేయాలి. తర్పణం చేయాలి. భగవంతునిపైని భక్తితో మనం ఈ కర్మలను చేయాలి. అలా భక్తితో నీకు సద్గతిని సంపాదించి పెట్టేవారెవరు? సత్సుతుడెవరు? ధర్మరాజు తప్ప మరెవరూ కాదు. కనుక తనకు నీవు రాజ్యం ఇవ్వాలి. తనకు నువ్వు రాజ్యం ఇవ్వాలి. సవసత్సుతాయ యశశ్చ ధర్మంచ పరం ప్రసాదం. దానివల్ల పాండవులకు రాజ్యం ఇవ్వడం వల్ల నీకు కీర్తి కలుగుతుంది. నువ్వు ధర్మం చేసిన వాడవవుతావు. నా పరమ ప్రసాదానికి నోచుకుంటావు నువ్వు. లేదంటే నా పరమ ప్రసాదం నీకు దక్కదు, కీర్తి దక్కదు, ధర్మం దక్కదు. చేసిన ధర్మమంతా నష్టమవుతుంది. కనుక పాండవులకు నువ్వు రాజ్యం ఇవ్వాలి అని భగవంతుడు బోధించాడు. ఇలా చేయకపోతే నా విరోధాన్ని కూడగట్టుకున్నవాడవవుతావని కూడా భగవంతుడు చెప్పాడు. అలాంటప్పుడు ధృతరాష్ట్రుడు ఏమని చెప్పాడో గమనించండి. ఇతీరిత ప్రాహ మమాతివర్తినం సుతం స్వయం మే ప్రతిబోధయేతి. కృష్ణ, ఎన్నిసార్లు చెప్పి చూశాను నేను. నా మాటలను వింటాడా తను? లేదే. నన్నే అతిక్రమిస్తూ ఉన్నాడు తను. తనకు బోధించే సామర్థ్యం నాకు లేదు. నువ్వు సమర్థుడివి కదా, నువ్వే తనకు బోధించకూడదు అని కృష్ణునికే చెప్పాడు. సరే, భగవంతుడు వెళ్ళాడు. దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి ఎంతగానో బోధించాడు. విబోధితోపి, చాలా చక్కగా ఎన్నోసార్లు ఆ భగవంతుడు దుర్యోధనునికి బోధించాడు. అయినా కూడా పాపాభిసంధి దుర్యోధనుడు. పాపం చేయాలని తను ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు. అలాంటి దుర్యోధనుడు పుణ్యాన్ని ఎలా చేయగలడు? భగవంతుని మాటలను ఎలా వినగలడు? చల్లని మాటలు తనకెలా తలకెక్కగలవు? మనసుకు ఎక్కగలవు? చేసిన ఆదేశం మనసులోనికి వెళ్ళాలి. ఆ మనసును స్పృశించాలి. మనసుకు హత్తుకోవాలి. అలా భక్తితో గురువుల మాటలను వినాలి, భగవంతుని మాటలను వినాలి. అలా వినే సామర్థ్యం తనకుందా? లేదే. మనసుకు హత్తుకునేట్లు వినగలడు అతను? లేదే. కనుక భగవంతుని ఉపదేశాన్ని వినలేకపోయాడు. ఉత్థార్య తస్మాదనుజైరమత్యై నియంతుమీశం కుమతిర్వ్యధాన్మతిం. భగవంతుడు ఉపదేశిస్తూ ఉండగా హుటాహుటిన అక్కడి నుంచి లేచి వెళ్ళాడు దుర్యోధనుడు. ఎంతగా భగవంతుణ్ణి అవమానం చేశాడో చూడండి. యుద్ధ సాహాయ్యం చేయమని అడిగితే తన సైన్యమంతా భగవంతుడు ఇచ్చాడు దుర్యోధనునికి. అలాంటి భగవంతుడు స్వయంగా తన ఇంటికి వచ్చినప్పుడు తనలా గౌరవించుకోవాలి, సత్కరించాలి. కానీ భగవంతుడు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు మధ్యలోనే లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి పాపాన్ని తను మూటగట్టుకున్నాడు దుర్యోధనుడు. కృష్ణుడన్నాడు చివరికి, అవిస్థల, వృకస్థల, మాకంది, వారణావత, ఈ 4 నగరాలను పాండవులకివ్వండి. చివరికి ఏదో ఒక నగరాన్ని, ఇలా 5 నగరాలను వారికిస్తే వారంతట వారు సుఖంగా ఆ రాజ్యాలను పరిపాలించుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు ఎలాంటి అనర్థం జరగదు అని ఎంతగా బోధించినా కూడా పెడచెవిన పెట్టేశాడు దుర్యోధనుడు. భగవంతుణ్ణే బంధించాలనుకున్నాడు. ఉపదేశం చేస్తూ ఉన్న తన మంచి కోరి తన దగ్గరికి వచ్చి రాయబారాన్ని సంపన్నం చేసుకోవాలని వచ్చిన ఆ కృష్ణుణ్ణే బంధించాలని ఆలోచించాడు దుర్యోధనుడు. కృష్ణుడు చిన్నప్పుడు తనను యశోదాదేవి బంధించాలని అనుకుంది. యశోదాదేవి కృష్ణుణ్ణి పట్టుకోలేకపోయింది, పరుగెత్తి పట్టుకోలేకపోయింది. అలసిపోయింది, సొలసిపోయింది యశోదాదేవి. ఆ అలసటను గమనించాడు కృష్ణుడు. అయ్యో, ఎంత శ్రమ నన్ను పట్టుకోవాలని. కనుక పట్టుబడిపోయాడు కృష్ణుడు యశోదమ్మకు భక్తి పాశంతో. బద్ధుడైపోయాడు భగవంతుడు. తరువాత కృష్ణుణ్ణి బంధించాలని యశోదాదేవి ఆలోచించింది. బంధించగలిగిందా? ద్వ్యంగులో నమభూత్తత్ర. భాగవతంలో మీరు విన్నారు. 2 అంగుళం తక్కువయ్యిందట. 2 అంగుళం తక్కువ అయ్యిందట. దయచేసి నా ప్రార్థన మీ అందరికీ కూడా, ఎవరైతే భాగవతాన్ని వినలేదో ఆ భాగవతం అధ్యాత్మవాణిలో ఇంకా ఉంది. ఆ భాగవతాన్ని ప్రతిరోజు కూడా అరగంట ఆ భాగవతాన్ని వినండి. విన్నవాళ్ళు కూడా మరీ మరీ వినండి భాగవతం. ఆ భగవంతుని మహిమ అందులో ఉంది. ఎంతో పుణ్యం
దానివల్ల దక్కుతుంది. ఒక్కసారి విన్నాం కదా అని అనుకోకండి. ప్రతిరోజు, ప్రతిసారి వినండి. మీకు సాధ్యమైతే కన్నడ మీకు వస్తూ ఉంటే గురువుల వారి సందేశాన్ని వినండి. వినకుండా ఉండకండి. శ్రవణం చేయకుండా ఉండకండి. భాగవతం చాలా అద్భుతమైన గ్రంథం. ద్వంగులోనమభూత్తత్ర 2 అంగుళాలు తక్కువయ్యాయట. బంధించలేకపోయిందట యశోదమ్మ. ఎంత ప్రయత్నించినా భగవంతుణ్ణి బంధించడం తన వల్ల సాధ్యం కావడం లేదు అని మనసులో అనుకుందట. ఆ సందర్భంలోనే భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి బంధించి వేసిందట యశోదమ్మ. భక్తి పాశంతో బంధించిందే తప్ప పాశంతో బంధించలేకపోయింది. భగవంతుని పైన భక్తి అధికమైనందువలన బద్ధుడయ్యాడే తప్ప బద్ధుడవుతాడా భగవంతుడు? లేదు. అలాంటప్పుడు దుర్యోధనుని బంధనానికి భగవంతుడు లోనవుతాడా? లేదే. కానీ దురాలోచన తను చేశాడు. దుర్మంత్రణ తను చేశాడు. శకుని, కరణ, వికరణ మొదలైన దుశ్శాసన మొదలైన దుష్టులతో కూడుకుని కృష్ణుణ్ణెలా బంధించాలని తను ఆలోచించాడు. అతో వికరణ ప్రముఖ అపిస్మ వధ్యత్వమార్యన్న శుభాం గతించ. కనుక ఆ దుశ్శాసన, దుర్యోధన, వికరణ మొదలైన వారందరూ కూడా సంహరింపబడ్డారు. ఎందుకని? భగవంతుణ్ణి ద్వేషించారు కాబట్టి. బంధనమే లేని భగవంతుణ్ణి బంధించాలని వారు సంకల్పించుకున్నారు కాబట్టి వారి సంహారం జరిగింది. వారిలో కర్ణుడు కూడా ఒకడు. కానీ కర్ణుడు సూర్యదేవత, సూర్య భగవానుడు తను. అయినా కూడా ఆ దుర్యోధనునికి ప్రియం చేయాలి, దుర్యోధనునికి మంచి చేయాలనే ఆలోచన తనకు. ఎందుకు? సహస్రవర్మ అనే దైత్యుని సమాగమం తనలో ఉంది కాబట్టి చెడుగా ఆలోచిస్తూ ఉన్నాడు. తను మంచివాడైనా దుష్ట ప్రభావం వల్ల తను కూడా దురాలోచన చేస్తూ ఉన్నాడు. కానీ భావతో నైవ దుష్ట, స్వాభావికంగా తను దుష్టుడు కాదు. కనుక స్వాభావికంగా తను దుష్టుడు కాదు కాబట్టి తనకు కూడా సద్గతి కలిగింది. ఎవరైతే దైత్య స్వభావంతో, దుర్భావనతో ఆలోచించారో భగవంతుణ్ణి బంధించాలని, వారందరికీ కూడా దుర్గతి కలిగింది. ఆ సందర్భంలో ఋషులు, పరశురామ, వేదవ్యాసదేవుల వారు వీరందరూ కూడా చెబుతూ ఉన్నారు దుర్యోధనునికి, నువ్వు చేసేది అబద్ధం, అలా చేయకూడదు. తల్లిదండ్రులు చెప్పారు, భీష్మాదుల వారు చెప్పారు. అయినా కూడా దుర్యోధనో మంత్రయతే ముకుందస్య అనుబంధనం. ఎలాంటి పదప్రయోగం చేస్తారో ఆచార్యులారు గమనించండి. తనెవరు? ముకుందుడు. ముక్తిని ప్రసాదించే భగవంతుణ్ణి బంధించాలని, బంధనం తొలగించి ముక్తిని ప్రసాదించే భగవంతుణ్ణి బంధించాలని ఆ దుష్టుడు, దుర్మతి ఆలోచించాడు. సాత్యకి, కృతవర్మ వీరిరువురు కూడా ఆ దుర్యోధనుని దురాలోచనను విన్నారు. భగవంతునికి చెప్పాలని వడివడిగా భగవంతుని దగ్గరికి వచ్చారు. ఏంటి? భగవంతునికి తెలియదా? దుర్యోధనుని దుర్మంత్రణ భగవంతునికి తెలియదా? పసిగట్టలేకపోయాడా? శ్రీమదాచార్యుల వారంటారు, జానన్యప్యఖిలం కృష్ణ తచ్ఛత్వ సాత్యకేన ముఖాత్. సాత్యకి, కృతవర్మ ఇరువురు విన్నారు. కానీ కృతవర్మను కాస్త దూరంగా ఉండమని చెప్పి ఏకాంతంలో కృష్ణుని దగ్గరికి వెళ్ళి సాత్యకి దుర్యోధనుని దురాలోచనను చెప్పాడు. అథ తేనాహుతే పుత్రే సామాత్తే పురుషోత్తమ స్వరూపం దర్శరామాస సర్వగం పూర్ణ సద్గుణం. అలా తనను బంధించాలను అనుకున్నప్పుడు భగవంతుడు తన విశ్వరూపాన్ని ధృతరాష్ట్రునికి చూపించాడట. కళ్ళు లేవు, కానీ దివ్యమైన చక్షువులను భగవంతుడు ఆ ధృతరాష్ట్రునికి ప్రసాదించాడు, అనుగ్రహించాడు. ఆ దివ్య చక్షువులతో, దివ్య నేత్రాలతో, దివ్యమైన కళ్ళతో ఆ భగవంతుని విశ్వరూపాన్ని చూశాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనాదులు కూడా అక్కడే ఉన్నారు. ఆ భగవంతుని విచిత్రమైన అత్యద్భుతమైన సర్వోత్తమమైన ఆ తేజస్సును చూడలేక కళ్ళను మూసుకున్నారట. దుర్యోధనాదులందరూ కూడా చూసే యోగ్యత వారికి ఉందా? భగవంతుని విశ్వరూపాన్ని చూసే యోగ్యత లేదు. కనుక వారందరూ కూడా కళ్ళు మూసుకున్నారట. దృష్ట్వైవ చక్షుషి సుయోధనాద్యాః న్యమీలయన్ దీధితి వారితాని. ధృతరాష్ట్రుడు భగవంతుని ఆ విశ్వరూపాన్ని చూశాడు. విశ్వరూపాన్ని చూసినా కూడా తన కొడుకైన దుర్యోధనుని పైన మమకారం తొలగిపోలేదట. మమకారం అనే అంధకారం ఏదైతే ఉందో ఆ అంధకారం అలాగే తనలో ఉంది. అయినా కూడా భగవంతుని ప్రార్థించాడు. తను మంచివాడు, సజ్జనుడు,
ధృతరాష్ట్ర అనే గంధర్వుడు గనుక భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. భగవన్మమ నేత్రాణం అంతర్ధానం వ్రణే పునః భవంతం ద్రష్టుమిచ్చామి నాణ్యం ద్రష్టుమిహోత్సవే. భగవంతుని దివ్యమైన ఆ విశ్వరూపాన్ని చూసినప్పుడు తనలోని మంచితనము ఉద్బుద్ధమయ్యింది. మంచితనంతో భగవంతుని సర్వోత్తమత్వాన్ని తన అర్థం చేసుకోగలిగాడు. భగవంతునికి ప్రార్థించాడు, నాథ సర్వోత్తమ మమ స్వామి సర్వస్వామి, ఓ శ్రీహరి శ్రీకృష్ణ, నిన్ను చూసిన ఈ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడాలని నాకు అనిపించడం లేదు, కనుక నా కళ్ళను తీసివేయమన్నాడు. నా దృష్టిని నాశనం చేయమన్నాడు. దృష్టిని ప్రసాదించావు, దృష్టిని అనుగ్రహించావు. నువ్వు అనుగ్రహించిన కళ్ళు అలాగే ఉండాలని తను కోరుకోలేదు. నిన్ను చూసిన ఈ కళ్ళతో దుర్యోధనుణ్ణి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఏమో, కనుక నాకు ఈ కళ్ళు వద్దు అన్నాడు ధృతరాష్ట్రుడు. తన కళ్ళను అలాగే నాశనం చేశాడు. అనంత శక్తి పురుషోత్తమోసౌ శక్తోపి దుర్యోధన చిత్త నిగ్రహే నైవ వ్యధాదేన మథోక్తకారిణం నిపాతయన్నంధతమస్యనంత. భగవంతుడు అనంత శక్తి గలవాడు, పురుషోత్తముడు తను. దుర్యోధనుని మనసును కూడా మార్చగల సామర్థ్యం కలవాడు. కానీ ఆ యోగ్యత తనకుందా? యోగ్యత లేదు కాబట్టి మార్చలేకపోయాడు. ఎవరి మనసు మంచిదో, దుష్ప్రభావం వల్ల చెడిపోయిందో అలాంటి మనసును మార్చుతాడే తప్ప, ఎవరి మనసులో కల్మషం నిండుకొని పోయిందో, ఎవరి మనసు నిరంతరం దురాలోచన చేస్తూ ఉందో అలాంటి మనసును ఎలా మార్చగలడు? వారి యోగ్యత కూడా ఉండాలి కదండి. ఆ విషయాన్ని మీరు విన్నారు. ద్రౌపదీదేవి ధర్మరాజుకు ఆ విషయాన్ని ఉపదేశించింది. భీమసేన దేవుల వారు ఆ విషయాన్ని ఉపదేశించారు. మనిషికి యోగ్యత కూడా ఉండాలి, యోగ్యత లేని వారికి అసలేమీ జరగదు. తన యోగ్యత లేదు కాబట్టి సామర్థ్యం ఉన్నా కూడా భగవంతుడు అలా చేశాడు. తన మనసును మార్చలేదు భగవంతుడు. అదేంటి, మార్చే సామర్థ్యం భగవంతునికి లేదు, ఏదో భగవంతునికి సామర్థ్యం ఉందని మీరు చెబుతూ ఉన్నారు అని ఆక్షేపించవచ్చు కొందరు. కానీ ఇప్పుడు చూడండి, ఎవరినైనా చంపగల సామర్థ్యం ఎవరికైనా ఉంది కదండి. కానీ సామర్థ్యం ఉందని చంపుతారా ఎవరైనా? సామర్థ్యం ఉందని కొడతారా ఎవరైనా? తిట్టే సామర్థ్యం ఉంది, కొట్టే సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. శక్తి ఉందని ఎవరు పనులను చెయ్యరు. యోగ్యమైన పని ఏది, అయోగ్యమైన పని ఏది అని ఆలోచించి చేస్తారే. అలాగే భగవంతునికి సామర్థ్యం ఉన్నా కూడా దుర్యోధనుని మనసును మార్చలేదు. ఎందుకని? ఆ మనసుకు మారే సామర్థ్యం లేదు, మారే యోగ్యత తనకు లేదు. మనం అంటాం కదా, వింటాం కదా, ఏనుగు తోలు తెచ్చి ఎన్నేళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. అవుతుందా? తెలుపు అవుతుందా? ఆ నల్లని చర్మం లేదే, స్వభావం అది. అలాగే దుర్యోధనుని స్వభావం నల్లగా ఉండడమే తన స్వభావం. మారే యోగ్యత ఆ మనసుకు లేదు, వెలుగును చూసే యోగ్యత ఆ కళ్ళకు లేదు, భగవంతుణ్ణి ఆరాధించగల యోగ్యత ఆ కళ్ళకు చేతులకు ఆ దేహానికి లేదు. కనుక భగవంతుడు తనకు సామర్థ్యం ఉన్నా మార్చలేదు. నిపాతయన్నంధ తమస్యనంత. ఎందుకని? తన యోగ్యతకు తగిన విధంగా తనకు అంధం తమస్సు కలగాలి, కనుక తన మనసును మార్చలేదు. కుంతీదేవి యొక్క ఇంటికి వెళ్ళాడు భగవంతుడు, సాంత్వన చేశాడు. కుంతీదేవి కూడా, నాన్న కృష్ణ, నువ్వు నా కొడుకు ధర్మరాజుకు ఉపదేశం చేయాలి, నా ఉపదేశాన్ని తనకు చెప్పాలి అని ధర్మరాజుకి ఏం చెప్పాలో కుంతీదేవి కృష్ణునికి చెప్పిందట. ఆ తరువాత సూర్యుని కొడుకు ఎవరు? కర్ణుడు. ఆ కర్ణుణ్ణి తన రథంలో కూర్చోబెట్టుకుని ఏకాంత స్థలానికి కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణుడు ప్రదేశించాడు కర్ణునికి, కర్ణ, నువ్వెవరనుకున్నావు? కుంతీదేవి పుత్రుడు, పాండవులకు అన్నయ్య నువ్వు, పాండవుల పక్షాన నువ్వు చేరితే నువ్వే రాజవుతావు అన్నాడు. కానీ దుర్యోధనుని పైన మమకారం, దుర్యోధనుడు చేసిన సన్మానం, ఆ సన్మానాన్ని ఎలా తీర్చుకోగలడు? ఆ ఉపకారాన్ని అదొక భారం అనుకున్నాడు. కనుక సంకోచానికి తను లోనయ్యాడు. అందుకనే దుష్టుల నుండి సన్మానాన్ని స్వీకరించకూడదు. ఎవరి సన్మానాన్ని స్వీకరించిన తరువాత వారి సంకోచానికి మనము లోనవుతామో, వారి సంకోచానికి లోనై చెడ్డ పనులను చేయగల పరిస్థితి మనకు ఏర్పడుతుందో అలాంటి వారి సహవాసం చేయకూడదు, అలాంటి వారి సన్మానాన్ని మనం స్వీకరించకూడదు. ఎంత చక్కగా భగవంతుడు బోధించాడో చూడండి. దుర్యోధనుని సన్మానాన్ని తను స్వీకరించాడు కాబట్టి
ఆ దుర్యోధనునికి సంకోచం. దుర్యోధనుని పైన తనకు సంకోచం. తను చెప్పిన దాన్ని నేను వినాలి అనే సంకోచానికి తను లోనయ్యాడు. సంకుచితమైన బుద్ధి కలవాడయ్యాడు. కర్ణుడు ఉపదేశించాడు భగవంతుడు. అయినా వినలేదు. కర్ణుడు వినలేదు. అలా కృష్ణుడు కర్ణునికి చెప్పిన తరువాత కుంతీదేవి కూడా కర్ణుని దగ్గరికి వెళ్ళింది. నాన్న, నా కొడుకు నువ్వు ఏదో పరిస్థితికి లోనై బానిసై నిన్ను వదిలిపెట్టాల్సిన పరిస్థితి నాకొచ్చింది. నా దౌర్భాగ్యం అది. పాండవుల పక్షంలో నువ్వు ఉండవు అని కర్ణునికి చెప్పింది, కొడుకుకు చెప్పింది. చూడండి, జగన్మాత భగవంతుడు ఉపదేశించాడు, వినలేదు. దుర్యోధనుడు నన్ను సన్మానించాడు అన్నాడు. అదేంటి, కృష్ణుని ఉపకారం తన పైన లేదా? ఉందే. ఆ కృష్ణుని ఉపకారానికి అనుగుణంగా కృష్ణుడు చెప్పినట్లు తను చేయొచ్చు కదా. లేదు, లేదన్నాడు తను. తల్లి వచ్చి చెప్పింది, సన్మానం చేశాడని దుర్యోధనుని మాటను వినాలని, దుర్యోధనుని పక్షంలో ఉండాలని, పాండవుల్ని సంహరించాలని తను సన్మానించుకున్నాడు, సంకల్పించుకున్నాడు. కానీ తనను కన్న తల్లి కదా కుంతీదేవి. సరే, ఏ పరిస్థితిలో తనుందో, తప్పు చేసింది, అయినా కన్నది కదా తనను. కన్న తల్లి ఎదురుగా వచ్చి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాడు తను? ఏం చేశాడు తను? కన్న తల్లిని గౌరవించాడా? లేదే. కన్న తల్లిపైనే విరోధాన్ని పెంచుకున్నాడు కర్ణుడు. తల్లికి చెప్పాడు, అమ్మ, దుర్యోధనుడు నన్ను సన్మానించాడు, దుర్యోధనుడు నాకు పట్టెడు అన్నం పెట్టాడు, దుర్యోధనుడు నాకు రాజ్యం ఇచ్చాడు, తనను వదిలి ఎలా రాగలను నేను అన్నాడు కర్ణుడు. సరే, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు కాబట్టి అర్జునుని మినహాయిస్తే ఎవరిని నేను సంహరించను అని చెప్పాడు. ఏంటి, భీమసేన దేవుల వారిని సంహరించడం తన వల్ల సాధ్యమవుతుందా? ద్రోణ పర్వంలో అసలు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాడని భీముడు కర్ణునికి, ఎన్నిసార్లు కర్ణుణ్ణి ఓడించాడు. ఆ ద్రోణ పర్వాన్ని మనం వినాలి. భీమసేన దేవుల వారి బలమేంటో మనకు అర్థమవుతుంది. తల్లి చెప్పిన తల్లి మాటను వినలేకపోయాడు తను. సంప్రార్థిత తతో యయు కౌరవా పాండవాశ్చ కురుక్షేత్రం యోద్ధుకామాః సకృష్ణాః చక్రుశ్చతే శిబిరాన్యత్ర సర్వేషు భేదేశే పాండవాః కృష్ణబుద్ధ్యా. తరువాత కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. శోభనమైన క్షేత్రం అది కురుక్షేత్రం. వీరి పూర్వీకుడు కురు రాజు, ఆ కురురాజు నిర్మించిన క్షేత్రం అది. అలాంటి కురుక్షేత్రానికి యుద్ధం చేయడానికని వారు వెళ్ళారు. కృష్ణుడు చెప్పిన విధంగా పాండవులందరూ కూడా శిబిరాలను ఏర్పరుచుకున్నారు. యుద్ధానికి అక్కడ సిద్ధతను వారందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని ఈ 24వ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య విరచితే శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణయే యుద్ధోద్యోగో నామ 24వ అధ్యాయ. ఇక 25వ అధ్యాయం భీష్మ పర్వాన్ని వివరించే అధ్యాయం. ఈ అధ్యాయంలో భీష్ముని పతనం జరుగుతుంది, భీష్ముని సంహారం జరుగుతుంది. అలాగే భీష్ముని సేనాపత్యం అటువైపు. భగవంతుడు కృష్ణునికి గీతోపదేశాన్ని చేస్తాడు. శ్రీకృష్ణుడు తను చక్రాన్ని ధరిస్తాడు. ఇరావంతుని సంహారం జరుగుతుంది. భీమార్జునుల అత్యద్భుతమైన పరాక్రమం ఈ భీష్మ పర్వంలో వినడానికి వినసొంపుగా ఉంటుంది. అలాగే భీష్ముని మరణం, భీష్ముని పతనం అనేది ఈ అధ్యాయంలో జరుగుతుంది. ఇది భీష్మ పర్వాన్ని వివరించే అధ్యాయం. ఇలాంటి భీష్మ పర్వాన్ని మళ్ళీ మనం క్రమంగా విందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే.